मुख्यता और प्राण सबका सार है। प्राण में बल शक्ति है, दोनों का ये भंडार है। प्राण को समझो, समझ कर शब्द साधो प्राण संग। साधना से सहज में भो, जल से बेड़ा पार है। साधना से सहज में भो, जल से बेड़ा पार है। प्राण का भी शब्द ही है, सार शब्द को भी ले पर। प्राण का भी शब्द ही है, सार शब्द को भी लो परख। ये परख आएगी सत्संग के वचन की धार से। ये परख आएगी सत्संग के वचन की धार से। प्राण के समझे बिना मत शब्द का अभ्यास कर। फिर न छूटेगा कभी तू जग के कारागार से। फिर न छूटेगा कभी तू जग के कारागार से। राधा स्वामी गुरु की संगत पहले कर फिर ले दया। राधा स्वामी गुरु की संगत पहले कर फिर ले दया। इसी के पीछे शब्द साधन मुक्ति ले संसार से। इसी के पीछे शब्द साधन मुक्ति ले संसार से। प्राण की है मुख्यता और प्राण सबका सार है। प्राण में बल शक्ति है, दोनों का ये भंडार है। सच्चिदानंद रूपम नमो अद्भुतम अद्वितीयम मनोपम। नहीं कोई रूप सभी रूप तेरे, तेरी सभी पर जाए सब भूप तेरे। धरा संत अवतार जग को चिताया, दुखी दीन को अंग अपने लगाया। दिया संग सत का मिला सत का जीवन, तेरे नाम पर शीस तन मन है अर्पण। झुके राधा स्वामी चरण हंसते हंसते, तुझे कहते हैं सा नमस्ते नमस्ते।
गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तमेन चराचरं तत्पदं दर्शते वन्दे वन्दे राधा स्वामी जगत प्रभु। गुरु भगवान दोनों खड़े किसको करूं नमन, शरणागत गुरुदेव की भगवन दिए मिलाए। राधा स्वामी। नर शरीर सुर को भी दुर्लभ, मानव शरीरं మానవ జన్మ దేవాది దేవుల కంటే మించింది. దేవుళ్ళు కూడా మానవ జన్మలో రావాలని కుతూహలపడతారు. అతి శ్రేష్టమైన జన్మ చివరనున్న జన్మ. మానవులు చివరనున్న జన్మ. దీనికి ముందుగా 3 జన్మలు ఉన్నాయి. జడ జీవులు, గుట్టలు, రాళ్ళు, కెంపులు, మాణిక్యాలు, ముత్యాలు, మణులు, కర్ర, ఇదొక జన్మని. దీని తర్వాత వనస్పతి, చెట్లు, వనస్పతి జన్మ. మినరల్ కింగ్డమ్, వెజిటేబుల్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్. स्वामी महाराज अंदर 4 खान चौपड़ पड़ी. మానవ జన్మ 3 జన్మాల తర్వాత. 3 జన్మాల తర్వాత కూడా ఎన్నో జన్మలే. ఆది, అనాది, యుగాది, సత్యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇది 28వ కలియుగం. కలియుగం 28 మీ ఇంట్లో ధాన్యాలు మీరు ఎండకి వేస్తారు. ఎండేటానికి ధాన్యాలు ఎండబెడతారు. పశువులను రానివ్వరు, వస్తే కొడతారు. కొట్టినా కానీ మళ్ళీ పశువులు వస్తాయి. పశువులు నన్ను కొడుతున్నారు, ఈ పని చెయ్యొద్దు అని ఆలోచించవు, మళ్ళీ వస్తాయి. కానీ మానవుడు అటువంటి వాడు కాదు. మానవుల్లో మరి మనుష్యులలో ముఖ్యమేది? ప్రాణకి హే ముఖ్య. ఇప్పుడే శబ్దం చదివిన చూడు. మనలో మన అవయవాలు ఉన్నాయి. మనుష్యులలో ముఖ్యం ప్రాణం. మానవ శరీరం
3 భాగాలలో ఉంది. మన పైన 3 స్థితులు వాళ్తుంటాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి. మనను జాగ్రత్త అవస్థలో తీసుకొచ్చేది, స్వప్నంలో తీసుకుపోయేది, సుషుప్తి స్థితిలో తీసుకుపోయేది ముఖ్యమైనది ప్రాణం. చేతు ముఖ్యం కాదు, కళ్ళు ముఖ్యం కావు, కడుపు ముఖ్యం కాదు, మనసు ముఖ్యం కాదు. ప్రాణం, ప్రాణకి హై ముఖ్యత. ఒకసారి శరీరం యొక్క అవయవాలలో కలహం వచ్చింది. కళ్ళన్నీ నేను పెద్దవాడిని, చెవులన్నీ నేను పెద్దవాడిని, నోరు అన్నది నేను పెద్దవాడిని. చేతులు నేను పెద్దవాడిని, కాళ్ళు నేను పెద్దవాడిని. అందరూ ఇట్లా కలహం ఆడితే వాళ్ళల్లో వాళ్ళే అయ్యా ఎవరు పెద్ద అనేటానికి వీలు లేదు, ఒక్కొక్కరు 6 నెలలు వెళ్ళిరండి. ఎవరు పోతే ఈ శరీరం పనిచేయదో అగో వారు పెద్దవాడు. కలహం ఒప్పుకున్నారు, ఈ తీర్పును ఒప్పుకున్నారు. కళ్ళన్నీ నేను మొదలు పోతా. కళ్ళు పోయి ఒక 6 నెలలు అయిన తర్వాత వచ్చింది. ఆ శరీరాన్ని అడిగినాయి, ఏమయ్యా ఎట్లున్నావు? స్నానం చేసినా, భోంచేసినా, పండుకున్నా, పనులు చేసినా, ఒకటి కళ్ళు కనపడలేదు కానీ అన్ని పనులు నేను చేసిన. కళ్ళకు కనబడలేదు ఒకటే మాత్రం కానీ నా భోజనం ఆగలే, నా స్నానం ఆగలే, నా పండుకునటం ఆగలే, నా పని ఆగలే. కళ్ళు పోయిన వాళ్ళు కూడా హరిద్వార్లో నేత్రహీనులదో స్కూల్ ఉంది. నేత్రం లేని వాళ్ళు ప్రొఫెసర్లు ఉన్నారు అక్కడ, కాలేజ్ ప్రొఫెసర్లు ఉన్నారు. నేను చూసిన హరిద్వార్ పోయినా. కళ్ళు పోయిన తర్వాత చెవులు పోయినాయి. ఒక 6 నెలలు పోయి వచ్చినాయి. ఎట్లున్నావా? చెవిటి వాళ్ళ లెక్కున్నా, భోజనం ఆగలే, పండుకునుడు ఆగలే, పని ఆగలే. చెవిటి వాళ్ళు ఎట్లుంటారు అట్లా. కాళ్ళు పోయినాయి, కుంటి వాళ్ళు ఉంటారు. చేతులు పోయినాయి, తొంట వాళ్ళు ఉంటారు. మీరు చూసిండేమో హుషార్పూర్లో ప్రెస్లా ఈ 2 చేతులు లేవు, 2 చేతులు లేవు. 2 కాళ్ళ నడుమల పెన్సిల్ పెట్టుకొని ప్రూఫ్ రీడింగ్ చేస్తాడు ఆయన. నేను చూసిన హుషార్పూర్లో ఉంది సాధు ఆశ్రమం. ఈ 2 కాళ్ళ ఏళ్ళల్లా పెన్సిల్ పెట్టుకొని ఆ ప్రెస్లో ఉండే ప్రూఫ్లన్నీ దిద్దుతాడు. తర్వాత ప్రాణం అన్నది ఇక నేను పోతున్నా. ఇక మీరందరూ పోయొచ్చిండ్రు కదా, ఇక నేను పోతున్నా. ప్రాణాలు శరీరం అంతటి ఉన్నాయి. మూలాధారం నుంచి ప్రాణం పెకిలింది. ఎప్పుడైతే ప్రాణాలు పోతాయో
మూలాధారం నుంచి ఎప్పుడైతే ప్రాణాలు పెకిలినాయో, జలకేంద్రములో ఎప్పుడైతే వచ్చినాయో ముక్కు చల్లబడ్డది. చూడండి, ప్రాణాలు పోయేటప్పుడు ఈ చెవులన్నా ఇట్లా వంకర పోతాయి, ముక్కన్నా వంకర పోతాయి. అవసాన కాల స్థితిలో మీరు చూడండి, ఇవి చిన్నలు. ఇంకా కొంచెం పైకి జఠరాగ్ని నుంచి కదిలిన ఈ ప్రాణాలు, నాభి నుంచి కళ్ళు నిరగట్టినాయి. కళ్ళు పాపలాడితేలేవు అంటారు చూడండి. పాపలు ఆడవు, కళ్ళు నిలగట్టినాయి. దాని తర్వాత ఇక మనకి ఇవే చిన్నవి. దాని తర్వాత ప్రాణం వెళ్ళిపోతుంది, శరీరం అంతా కుళ్ళిపోతుంది. అప్పుడు శరీరము ప్రాణాన్ని వేడుకుంటది. ప్రాణచలే चलता प्राणी कहे रोई रे काया, चलता प्राणी कहे तुम्हारे संग बहुत सुख की नानित गुट मल मल दोई. ఈ శరీరం ప్రాణాలు పోయేటప్పుడు ఏడుస్తూ ప్రాణాన్ని స్తుతి చేస్తుంది. అయ్యో, ఇన్నాళ్ళు నీ ఉన్నావు కాబట్టి నీ సేవ చేసిన. శరీరం ప్రాణాలు పోయేటప్పుడు ప్రాణాన్ని సంబోధించేటది, నీ సేవ చేసిన. పోకు సుమా, నువ్వు పోకు, నీవు గిట్ట పోతివా అంటే 4 గంటల్లో నా పని అయిపోతుంది. ఎవరైనా ఉంచుతారా? అట్టనే శరీరములో ప్రాణం ముఖ్యం. శరీరములో ప్రాణం, మనస్సులో సురతి, ఆత్మలో నిరతి. స్థూల శరీరంలో ప్రాణాలు ఉంటాయి, మనస్సులో సురతి ఉంటుంది. సురతి అంటే సూర్యకిరణములాగా జీవాత్మ. ఆత్మలో పరమాత్మ స్వరూపైన నిరతి. ఇది మన శరీరంలో ముఖ్యం. శరీరములో ఉన్నప్పుడు ప్రాణాలు ఉంటాయి. ఆ ప్రాణాలు బ్రహ్మాండం. చూడండి, పిండం, బ్రహ్మాండం, పరబ్రహ్మాండం. మానవుడు సచ్చిదానంద స్వరూపుడు. పరమాత్ముడే కాదు, మానవుడు కూడా సచ్చిదానంద స్వరూపుడు. సత్ అనగా శరీరం, చిత్ అనగా మనసు, ఆనందం అనగా ఆత్మ. ఈ శరీర రచన ఆత్మ అనగా శబ్దం. మన మస్తిష్కంలో శబ్దం రోయుతున్నది. సహజే హీ ధున్ హోత హై హర్దం ఘట్కే మా సురత్ శబ్ద మేలా భయా ముఖ కీ హాజత్ నా. నామస్మరణ చేస్తారు, నోటితో నామస్మరణ చేస్తారు. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలంబున మరుతునేమో. ఈ పద్యం ఎవరికైనా యాది ఉందా? శీస పద్యం ఇది. యాది ఉందా? పూర్తిగా చదవండి. ఏ నామస్మరణ మీరు చేస్తారో సాధారణులకు ఇది. ఎందుకంటే ఈ కాలం ఎట్లుంది,
ఈ నామస్మరణ కూడా లాభదాయకం లేదంటే ఆయనతో ఇడిచిపెడతాను. అందుకు నేను ఖండన చేయ. కానీ ఈ నామస్మరణ అవసాన కాల స్థితిలో శరీరం కుళ్ళిపడ్డప్పుడు మీతో కాదు. ఈ నామస్మరణ మీరు చేయలేరు. మరి అయ్యా ఈ నామస్మరణతో లాభం వంటివి, ఈ నామస్మరణ కూడా లాభదాయకమే. ఎందుకు? ఎప్పుడైతే మనం నామస్మరణ అలవాటు చేస్తామో, రామ రామ కృష్ణ కృష్ణ హరే రామ్ అని ఈ అలవాటు మనం చేస్తామో, అవసాన కాల స్థితిలో మనస్సులో అనేక విచారాలు స్ఫురిస్తాయి. ఆ విచారాలలో చెడ్డ విచారాలు మొదలు వస్తాయి. మనం చెడ్డ పనులు చేస్తాం, ఎవరి గొంతు విసుకుతాం, ఒకరిని మోసం చేస్తాం, ఒకరి శిరచ్ఛేదన చేస్తాం, ఒకరిని హత్య చేస్తాం. ఇవి మొదలు వస్తాయి. మంచి పనులు చేసినవి రావు. చెడ్డ పనులు చేసినవి మనసు వదలదు. మంచి పనులు చేసినవి మనసుకి యాదు ఉండదు. ఈ చెడ్డ పనులు ఎప్పుడైతే మనం చేసినామో అవసాన కాల స్థితిలో ఈ విచార స్ఫుర వస్తుంది. దీని విచారం వస్తుంది. దీని విచారంలో ఆ స్థితి ఎట్లుంటుందంటే ఆకారములో వస్తుంది, స్వరూపములో. అంటే ఎవరు గొంతైనా మనం బిసికినట్టయితే వాడు వచ్చి మన గొంతు బిసుకుతాడు. ఎవరినైనా మనం బాధ పెట్టినట్టయితే వాడొచ్చి మనల్ని పట్టుకుంటాడు. ఇది యమయాతన. ఇదే యమయాతన. యమధర్మరాజు అంటాం చూడ. అప్పుడు మీకు అలవాటు ఉన్నది కాబట్టి రామ 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 అని మీరు అంటారు కాబట్టి ఈ అలవాటుతో ఈ శబ్దం యాదికి వచ్చిన అంటే రామదర్శనం అవుతుంది, యమయాతన తప్పుతుంది. బస్. అందుకు ఈ నామస్మరణ కూడా లాభదాయకమే. దీన్ని వదలకండి. ఎప్పటి వరకైతే మీకు ఆత్మతో సురతితో నామము తీసుకునే సాధన అబ్బదో, మీరు అలవాటు పడరో, అంతవరకు ఈ నామస్మరణ వదలొద్దు. లేకంటే రెండు పోతాయి. ఇది దొరకదు, అదిగా. సురతితో నామస్మరణ చూడండి. నేను ఇంతవరకే అన్నా, మస్తిష్కములో ఒక నాదము మ్రోయుచున్నది. ప్రిన్సిపల్ ఆఫ్ సౌండ్ అండ్ లైట్, సిస్టమ్ ఆఫ్ సౌండ్ అండ్ లైట్. ఈ మస్తిష్కంలో ఆ నామస్మరణ ఎట్లా? అక్కడ సత్సంగం, సత్నామము, సద్గురు. మస్తిష్కంలో ఘట్ మే కర్ దర్శన్ గురు కే ఘట్ కి మహిమా జాన్ లే. ఏమన్నారు భక్తులారా? పరమాత్ముణ్ణి దర్శించాలంటే మీ మస్తిష్కంలో వెతకండి. పరమాత్ముడు మీ మస్తిష్కంలో ఉన్నాడు. ఆ మస్తిష్కంలో ఎప్పటికీ ఆ ధ్వని అవుతూనే ఉంది. మన శరీర రచన కూడా ఆ ధ్వనితోనే. మస్తిష్కంలో ఏ ధ్వని అయితే అవుతుందో ఆ ధ్వనితోనే తల్లి గర్భములో మొదలు మన తల. వేదమన్న చూడండి, తత్శిఖాయా మధ్య
పరమాత్మా వివస్థితే వేదం అండి. ఈ మస్తిష్కములో ఉండే నామం ఇంతవరకు మూలాధారము నుంచి మస్తిష్కం వరకు చేరుకోవాలి. మనం శరీరంలో ఉన్నాం, స్థూల శరీరంలో. స్థూల శరీరములో వయస్సు మీరిన తర్వాత ఆ ధ్వని వినరాదు. పిల్లవాళ్ళు ఉంటారు చూడండి, చిన్న పిల్లవాడు, ఏడాది పిల్లవాడు, 2 ఏళ్ళు పిల్లవాడు, వాళ్ళు తన ధ్యాసలో ఉండరు. ఒకప్పుడు నవ్వుతారు, ఒకప్పుడు ఆడుకుంటారు. పిల్లవాళ్ళు ఆడుకునేటప్పుడు తల్లులు ఏమంటారని వినాయకునితో, మా పిల్లవాడు ఆడుతున్నాడా, వినాయకునితో ఆడుతున్నాడా కాదు, తనలో ఉండే అనాహత రాగమును వింటున్నాడు. విని తన్మయమైపోయి ఆనందవస్థలో నవ్వుతున్నాడు. కానీ పిల్లవాడు క్రమేణ పెరుగుతూ పెరుగుతూ కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోరు ద్వారా బయటపడతాడు. బయట ఉండే సుఖాలు, బయట ఉండే దృశ్యాల ఆనందం ఆకర్షించి లోపటుండే పిల్లవాడు బయటపడతాడు. ఆ 5 ఏళ్ళు అయ్యే వరకు ఆ నాదం వినరా. బస్ మహాపురుషులు ఏమన్నారు, ఈ కళ సమాధానం చెప్పి నాకు ఎవరైనా సమాధానం చెప్తే 5 గ్రామాలు వారికి అగ్రహారంగా ఇనాం ఇస్తామని సాటించుకున్నాను. ఎవరైనా నాకు సమాధానం చెప్పాలి. వెంటనే ఏర్పాట్లు జరిగినాయి. గ్రామాలలో సాటించడం జరిగింది. ఇక పండితులు బయలుదేరి పెద్ద పెద్ద గ్రంథాలు తీసుకొని బయలుదేరి. జ్ఞానం చూడండి ఇంత సూక్ష్మంగా ఉంటుంది, విషయం తెలియదు. కళ ఏమో పడ్డది అని అడిగారు కానీ తాను చదువుకున్న విద్వత్ అంతా జనక మహారాజుకు ఉపదేశం చేస్తే కాదయ్యా నాకు సమాధానం కాలేదన్న. పైగా ఆయన ఏమన్నాడు, నాకు సమాధానం చెప్పేవాళ్ళు పండితులు ఎంతమంది వస్తారో వారికి అన్న ఆహారాల సదుపాయాలు చేసి ఇక్కడనే ఉంచాలి, నాకు సమాధానం చెప్పే వరకు వారికి విడుదల లేదు అని నజర్బంద్ ఖైదు చేశాను అందరినీ. సూక్ష్మమైన జ్ఞానం ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు అష్టావక్ర మహర్షి ఆయన ఆశ్రమంలో కొందరు బ్రాహ్మణులు జనక మహారాజుకు సమాధానం చెప్పటానికి గ్రంథాలు తీసుకొని వచ్చారు. మళ్ళీ తిరిగి రాలేదు, 2 నెలలు అయింది అని ఆ బ్రాహ్మణుల భార్యలు వెళ్ళి అష్టావక్ర మహర్షికి ప్రార్థన చేశారు, అయ్యా నా భర్త వెళ్ళాడు ఇంకా రాలే, కొందరు నా అన్న వెళ్ళాడు ఇంకా రాలేదు. चलो घट के गगन में पुतलियों को तान कर, चलो घट के गगन में पुतलियों को तान कर. गुरु से गुरु गम लेके सत्संगत में सीखो. ఈ సాధన చూడండి, ఏ శబ్దమైతే మనం పెద్దగా వయస్సు మీరినా కొద్ది మర్చిపోయినామో ఆ శబ్దము, ఆ నాదమును వినాలంటే
అనుభవజ్ఞులైన సమర్థులైన గురువుల యొక్క శరణలో ఉండి కొంతకాలం శ్రమ చేయవలసి వస్తుంది. ఏం లేదు, గురువులు ఒక గురువు కాదు, శబ్దమే సద్గురు స్వరూపం. ఆ శబ్దమును మనం ప్రాప్తి చేసుకోవాలంటే ఎన్నో గురువుల యొక్క ఆశ్రయంలో పోవలసి వస్తుంది. ఒక గురువు కాదు. మను మహర్షి ఈ శబ్ద సాధనకు నియమాలు పెట్టిండు. మను మహర్షి ఏమన్నాడు? అయ్యా, ఈ నాదమును ప్రకటించుకోవాలి, ఎట్లు ప్రకటించుకోవాలి? బలమైన శరీరం కావాలి. శరీరంలో బలహీనులు, నేను హుజూరాబాద్కు పోయినా, వృద్ధురాలు, ఇంతకు ముందు మస్తిష్కములో ప్రకాశం చూసేది. కొన్నాళ్ళు దాన్ని ఏళ్ళైంది నేను హుజూరాబాద్ పోతా, ప్రకాశం చూసేది. ఈవేళ నేను పోతే అయ్యా ప్రకాశం కనపడది అంది. ఇప్పుడు కనపడటం లేదని. ఎందుకు? బలహీనమైపోయింది. పరమదయాల్ మహారాజు పిట్స్బర్గ్ లో పోయినప్పుడు ఆయన కూడా కలవరపడ్డాడు. ఇంత సాధన చేసింది ఏమి లేకుండా అయింది అని. పిట్స్బర్గ్ క్యాసెట్లో నేను విన్నాను, క్యాసెట్ ఉంది, అంతిమ సత్సంగం అని. నేను ఇన్నాళ్ళు నేను ఏళ్ల కామాన సాధన చేసిన వాడిని, నాకు ఆ శబ్దమే వినటం రాలేదని కొంచెం కలవరపడ్డాడు. దాని తర్వాత అలవాటు పడ్డాడు కాబట్టి మళ్ళీ ఆ స్థితిని తెచ్చుకున్నాడు. అంటే శబ్ద సాధన ఇది. ఈ శబ్ద సాధనకు శరీరములో బలం కావాలి. బలహీనులకు ప్రాప్తమయ్యేది కాదు. అందుకొరకే మన భారతదేశంలో ఆశ్రమాలు ఏర్పాటు చేశారు. బ్రహ్మచర్యం 25 సంవత్సరములు స్త్రీని చూడకుండా ఉండాలి. 50 సంవత్సరముల వరకు గృహస్థములో ఉండాలి. 75 సంవత్సరముల వరకు వానప్రస్థంలో వెళ్ళిపోవాలి. 100 సంవత్సరముల దాకా మనిషి మారిపోయి దానికి సన్యాసం అంటారు. సన్యాసం అంటే ఏంటి? ఏ సంబంధం లేకుండా ఉండిపోతాడు. రాగం లేదు, ఉద్వేషం లేదు, పిల్లవాళ్ళు లెక్క ఉంటాడు. బాల రూప్ బన్ జగ్ కో పేకు. అయ్యా, మళ్ళీ బాలస్వరూపంలో మారిపోతారు. ఆ సన్యాసం అనేది సన్యాసాశ్రమం. అది మను మహర్షి నియమాలు పెట్టాడు. మను మహర్షి నియమం ఏంది? అయ్యా, విషయన్ సే జో రహే ఉదాసా, परमारथ की जामन आशा, धन संतान प्रीत नहीं जाके, तन इंद्री मन आसक्त न होई,
भूख प्यास आलस जिन खोई, धन संतान प्रीत नहीं जाके, खोजत फिरे सात गुरु जागे। మానవులకు బలహీనం చేసేది విషయ భోగమే. విషయ భోగమే మానవులకు బలహీనం చేసేది. స్త్రీలైనా సరే పురుషులైనా సరే. మను మహర్షి ఏమన్నాడు? అయ్యా, గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత ఏక్ నారీ సదా బ్రహ్మచారి. తన స్త్రీయే స్త్రీ, ఇతర స్త్రీలందరూ తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు. మను మహర్షి ఏమన్నాడు? రెండోది, గృహస్థులకు ఒక నియమం చెప్పాడు. ఏం చెప్పాడు? ఇది ఈ కలియుగంలో అసంభవం. నేను శబ్ద సాధనలో వచ్చి ఈ విషయాన్ని చెప్తున్నాను. ఎప్పుడైతే స్త్రీ గర్భిణి అవుతుందో గర్భములో ఉండే శిశువు పుట్టి పాలు వదిలిందాకా ఆ స్త్రీ స్పర్శించే స్పర్శ పనికిరాదు. సీత ఎప్పుడైతే గర్భిణి ఉండెనో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో చేర్పడ్డది. దమయంతి భరతుణ్ణి గన్నది. శకుంతల అయితే శకుంతల చూడండి. మళ్ళీ మాత స్త్రీ ఎప్పుడైతే సంతానం కంటుందో అప్పుడు స్త్రీ కాదు, తల్లి మాతా స్వరూపంలో మారిపోతుంది. అటువంటి నియమం ఇప్పుడు నష్టభ్రష్టమైపోయింది. మానవులు పశువుల్లాగా మారిపోయిండ్రు. ఇప్పుడు శ్రీరామచంద్రుల్లాగా అవతార పురుషులు జన్మించరు. ఈ యుగంలో ఆ నియమంలో ఫ్యామిలీ ప్లానింగే లేదు. వాతావరణం అయ్యా అప్పుడు అంత జనాభా లేకుండే, ఇప్పుడు బాగా జనాభా పెరిగిపోయింది. ఫ్యామిలీ ప్లానింగ్ వాళ్ళు నాతో వస్తే, అయ్యా మా దగ్గర ఇట్లుండే, ఇప్పుడు మనుషులను మీరు పశువుల్లాగా మార్చి పశువుల మీద ఏ చికిత్స చేస్తున్నారో మనుషులకు చేస్తున్నారు మీరు. భారతదేశం యొక్క సంస్కారం ఇట్లుండే అంటే వాళ్ళు ఏమంటారు? అయ్యా అప్పుడు అంత జనాభా లేకుండే, జనాభాను అరికట్టడానికి మాకు ఈ చికిత్సలు చేయవలసి వచ్చినాయని. సరే, విషయ ఇది కాదు, శబ్ద సాధన. ఆ శబ్దమును ప్రకటించుకోవాలంటే బ్రహ్మచర్యం కావాలి. ఫెరోజ్పూర్ పరమదయాల్ మహారాజు ఒక నిదర్శన ఇచ్చారు. ఎప్పుడైతే పరమదయాల్ మహారాజ్ ఫెరోజ్పూర్ పంజాబ్లో వెళ్ళారో, వారి సత్సంగం జరిగిందో, సావంత్ సింగ్ మహారాజు ఒక శిష్యుడు 60 సంవత్సరాలు అయింది, ఈ శబ్ద సాధన చేస్తున్నాడు. ఆయనకు శబ్దము వినరాలే, ప్రకాశం ప్రకటించాలి. కాలకర్మాన ఆయన బిడ్డే ఫకీర్చంద్ మహారాజు యొక్క సత్సంగంలో వచ్చింది. మళ్ళీ ఇంటికి పోయింది, తండ్రికి చెప్పింది, నాయన ఫకీర్చంద్ మహారాజు సత్సంగం చేసిండు, నీవు సాధన
చేస్తున్నావు, ఆ సాధనలో నీకు ఏమీ కనపడదని బాధపడుతున్నావు, ఫకీర్ చంద్ మహారాజ్ దగ్గర వెళ్ళు అని అన్నారు. సుమారు 5 గంటలకు ఫకీర్ చంద్ మహారాజ్ ఇంటికి వస్తే ఈయన ఆడ నిలబడ్డాడు. అయ్యా, నేను సావంత్ సింగ్ మహారాజ్ శిష్యుణ్ణి, 24 ఏళ్ల సంధి శబ్ద సాధన చేస్తున్నా, నాకు శబ్దము వినరాలే, ప్రకాశం ప్రకటించాలి. ఫకీర్ చంద్ మహారాజ్ అన్నాడు, నన్నెందుకు అడుగుతావా, నీ గురువుని అడుగుపో. నా గురు లేడు, నేను చెప్పా ఇంకెక్కడ నువ్వు నా దగ్గర రాక. ఇంట్లోకి పోయి కాలు చేతులు కడుక్కున్నాడు. మళ్ళా చూస్తే అట్లనే నిలబడు. అయ్యా, నువ్వు చెప్పిన దాకా నేను ఇక్కడి నుంచి అదిలా, నువ్వు చెప్పకపో, నేను మాత్రం కదలా, ఈయనే కూర్చుంటా. మళ్ళీ ఫకీర్ చంద్ మహారాజ్ ఏమన్నాడు, ఏమయ్యా, నీకు భార్య ఉన్నదా? భార్య పోయి 10 ఏళ్ళయింది. 10 ఏళ్లకు ముందు 10 ఏళ్ళు భార్య రోగిష్టి. వివాహం చేసుకున్నాక నా భార్య 10 ఏళ్ళు రోగిష్టి. చనిపోయిన తర్వాత 10 ఏళ్ళు అయింది. అట్లానా, పర్వాలేదు. పరస్త్రీ గమనం చేయలేదు కదా? లేదు, నేను సావంత్ సింగ్ మహారాజ్ శిష్యుడిని, నేను ఆ పని చేయలేదు. సరే రమ్మ, కాలు చేతులు కడుక్కో, నేను సాధనలో కూర్చుంటా, నా ఎంబడి కూర్చో. గంట సేపు ఇద్దరు కూర్చున్న తర్వాత ఆయన శబ్దం ప్రకటించింది, నాదం ప్రకాశం ప్రకటించింది. ఆయన ఇక ఆ ఆనందంలో తన్మయుడై చుట్టుముట్టు తిరుగుతున్నాడు. ఫకీర్ చంద్ మహారాజ్ కూర్చున్నాడు చుట్టుముట్టు. ఏమయ్యా, మహారాజా, నా 60 ఏళ్ల సంధి సాధన చేస్తున్నా, నాకు కనపడింది ప్రకాశం కనపడ్డది, శబ్దం కనపడ్డది. శబ్దం వింటున్నా. సరే, ఇక నీ పని అయింది కదా, నువ్వు పోవచ్చు. ఆయన పోయిన తర్వాత పరమదయాల్ ఫకీర్ చంద్ మహారాజ్ స్నేహితుడు వలీరామ్ ఉండే, పండిత్ వలీరామ్. ఆ వలీరామ్ ఏమన్నాడు, ఏమయ్యా, 6 నెలలే నీ సేవ చేస్తున్నా, నీకు వంట చేసి పెడతా, నీ పరుపు పరిశీలిస్తా, నాకు శబ్దం ప్రకటించలే, ప్రకాశం ప్రకటించలే, నాకు ఎన్నడూ నువ్వు చెప్పలే. వాడు పొద్దుమీకి వచ్చే 6 గంటలకు వెళ్ళిపోయా మంచిగా ఆనందంతో. మరి నేనేం చేసినయ్యా? ఫకీర్ చంద్ మహారాజ్ ఏమన్నాడు, అరే, 20 ఏళ్ల బ్రహ్మచర్యం కాపాడిండు ఆయన, నేనేం చేయలే. కానీ ఆయనకు గురువు పైన అవిశ్వాసం కలిగింది. నా గురువు నాకు నామదానం ఇచ్చిండు, నాకు శబ్దం వినరాదు, ప్రకాశం ప్రకటించదు. ఆ అవిశ్వాసం వలన ఆయన అక్కడే ఉండిపోయాడు. ఫకీర్ చంద్ మహారాజు పైన ఆయన విశ్వాసం దృఢంగా అయింది. కాబట్టి ఆయనకు శబ్దం కూడా వినొచ్చింది, ప్రకాశం కూడా అయింది. ఇంకో నిదర్శన చెప్తా, కలియుగ నిదర్శన. కలియుగంలో జరిగిన నిదర్శన, నేను సత్యుగంలో జరిగిన నిదర్శన చెప్పాను. సర్దార్ సావ్లే షా అని గురు సావంత్ సింగ్ మహారాజ్, ఆయన దగ్గర ఒక సర్దార్జీ వచ్చాడు. అయ్యా, పరమాత్ముడిని నాకు దర్శనం కావాలి, నీవు దర్శనం ఇప్పిస్తావా?
సర్దార్ సావంత్ సింగ్ మహారాజ్ అన్నాడు, నేను ఇప్పిస్తాను, నా సేవలో ఉండు, నీకు దర్శనం అవుతుంది అన్నాడు. 40 ఏళ్ళు సేవ చేశాడు. 40 ఏళ్ళు సావంత్ సింగ్ మహారాజ్ మోటార్ నడిపించిండు, డ్రైవర్ పని చేశాడు. 40 ఏళ్ల తర్వాత ఆయనకు దర్శనం కాలే. కోర్టులో దావా వేయి 40,000 ఇచ్చాడు. 1,000 కాదు, 40,000 రూపాయలు ఇచ్చిండు. 40 ఏళ్ళ కోర్టులో దావా ఇచ్చిండు, నన్ను మోసం చేసిండినా, నా దగ్గర 40,000 రూపాయలు తీసుకున్నాడు, 40 ఏళ్ళు ఈయన దగ్గర నేను పనిచేసిన, నాకు పరమాత్ముని దర్శనం చేయించలేదు అని అన్నాడు. అందరి శిష్యులు ఏకాగ్రమై అందరు కలిసి కాంప్రమైజ్ మీద ఖతమైపోయింది. కాంప్రమైజ్ చేపించారు. ఆయన చక్కగా హుషార్పూర్కి వచ్చాడు. పరమ దయాళ్ ఫకీర్ చంద్ మహారాజ్ మాట విని ఆయన వచ్చాడు. అయ్యా, నాకు పరమాత్మను దర్శనం ఇప్పిస్తావా? నీ పేరు ప్రతిష్టలు విని వచ్చిన చాలా మంది నిన్ను ప్రశంసించారు, మరి నాకు ఆ పరమాత్మను దర్శనం ఇస్తావా అని ఫకీర్ చంద్ మహారాజ్ చూసి అన్నాడు, ఈ జన్మలో నీకు సాధ్యం కాదు, కానీ మళ్ళా జన్మలో కూడా సాధ్యమవుతుందో లేదో అనుమానం, నాకు మాత్రం నమ్మకం లేదన్న. ఈ జన్మలో నీకు రానే రాదు, మళ్ళీ జన్మలో నీకు పరమాత్ముని యొక్క ప్రత్యక్ష దర్శనం అవుతుందో కాదో చెప్పలేదు. నేను ఫలాన్ మనిషిని, నన్ను ఎవరు అనుకున్నావు? నేను సావంత్ సింగ్ మహారాజ్ మీద దావా చేసిన వాడిని, అది నాకు గుర్తులేదు. మరి ఆయన ఎట్లా అన్నాడా? అది నాకు గుర్తులేదు. ఏం కారణం? నిజం చెప్పు. ఎంతమంది అమాయక స్త్రీల యొక్క మోసం చేసి నీవు వాళ్ళ సతిత్వంను పాడు చేసినవో నిజం చెప్పు అన్నాడు. చెవులు పట్టుకున్నాడు. అయ్యా, నీవు చెప్పింది నిజం అన్నాడు. అందుకొరకే తులసిదాస్ మహారాజ్ ఏమన్నాడు, సత్య వచన్ ఔర్ దీనతా पर स्त्री माते समान, तीन बात पर हरि न मिले तुलसीदास जमान. తులసిదాస్ మహారాజ్ అన్నాడు, నీతి నిజాయితీ జీవనం, వినయ విధేయత, పరస్త్రీలను మాతృభావంతో చూసే వాళ్లకు తప్పక భగవంతుని దర్శనమైంది. నేను జామీన్ ఉన్నాను. అట్లనే శబ్ద సాధన, ఎవరైతే మహర్షి స్వామి మహారాజు, రాయ్ శాలిగ్రామ్ మహారాజు, మహర్షి శివవ్రతలాల్జీ మహారాజు, పరమదయాల్ ఫకీర్ చంద్ మహారాజు, నందూభాయిజీ మహారాజు శబ్ద సాధన విషయం మానవులకు చెప్పి జాగృతి పరిచాడు. शब्द गुरु को ये शब्द गुरु को कीजिए बहुत गुरु लबार, अपने अपने स्वाद के ठोर ठोर बटमार. ఏమన్నారు? గురు గురు శబ్దం మంగళం, గురు శబ్ద రూపం అనామ నాం ప్రకాశనం. చూడండి, చదవండి. శబ్దం మహిమ, నామస్మరణ శబ్దమును, శబ్ద సాధన ఏమంటే స్థూల శరీరానికి ఆజనా చక్రం హద్దు. ఇది గురువు మధ్యం.
భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జున్తో చెప్పాడు, పరమాత్ముణ్ణి వెతికే స్థానం ఇది, భ్రూమధ్యములో నుంచి వెళ్ళు. భ్రూమధ్యం ఏంది? ఆజ్ఞా చక్రం. పంచతత్వాలు, స్థూలములో ఉండే పంచతత్వములు, ఆరోది ఆజ్ఞా చక్రం. ఈ ఆకాశం ఉంది. ఆకాశములో పంచతత్వములు ఉన్నాయి. చూడండి, ఆకాశము నుంచి వాయు, వాయు ఉత్పత్తి ఆకాశము నుంచి. జలము, అగ్ని ఆకాశంలో నుంచి. జలము, పృథ్వీ, ఇవి ఆకాశంలో లయమైతాయి. అట్లనే ఎవరైతే భూమధ్యంలో సమర్థులైన గురువుల యొక్క కృపా కటాక్షం పొంది ఆ శబ్ద సాధన చేస్తారో, నామస్మరణం, గురు ధ్యానం, ధ్యానమూలం గురుమూర్తి. ఈ రెండు మన స్వాధీనంలో ఉన్నాయి. నామస్మరణ, గురు ధ్యానం. భజన మన స్వాధీనంలో లేదు. ఎప్పుడైతే నామస్మరణ, గురు ధ్యానం పరిపక్వమైతుందో, ఈ మాయమైన శబ్దం అక్కడి నుంచి ప్రకటిస్తుంది. బహిర్గతములో మనం బహిర్గత యొక్క ఆనందాన్ని ఆకర్షించి ఆ ధ్వనిని మనం వినటం లేదో, ఇగో భ్రూమధ్యములో వినపడుతుంది. కానీ అది స్థూల శరీరానికి ఉన్నది కాబట్టి అక్కడ ఘంట, శంకు, మృదంగం ఇవి వినబడతాయి. అప్పుడు ఏమైతుంది? మన ప్రాణాలు ఆ శరీరం అంతా నుంచి వచ్చి మనస్సును ఏకాగ్రం చేస్తాం కాబట్టి ఇక్కడ మనకు కేంద్రం ఏర్పాటైతుంది. ఇక్కడ ఈ స్థూల శరీరాన్ని లయం చేసుకునే యొక్క శక్తి మనం పొందుతాం. దాని తర్వాత కింద మూలాధారం పైన పృథ్వీ, మూత్రస్థానం యందు జలము, నాభి పైన అగ్ని, వృక్షస్థలంలో వాయు. మానవ శరీరం దేవతా శరీరం. ఏ దేవుళ్ళైతే మీకు ఆవల కనబడుతున్నారో ఆ దేవుళ్ళ స్థానం మన శరీరంలో ఉంది. మూలాధారం పైన గణపతి, జలస్థానం జలకేంద్రం పైన బ్రహ్మ, నాభి పైన విష్ణు, వృక్షస్థలములో పరమేశ్వరుడు, కంఠంలో ఆదిశక్తి, ఆకాశం. వీటిని ఎప్పుడైతే మనం భూమధ్యంలో నామస్మరణ చేస్తామో, గురు ధ్యానం చేస్తామో, ఈ 4 తత్వంలో నుంచి ప్రాణాలు ఇక్కడ సమకూరుస్తాయి. అప్పుడు ఏమైతుంది? విల్ పవర్, మీకు సంకల్ప శక్తి మీకు దొరుకుతుంది, సంకల్ప బలం. ఎన్నో సంకల్పాలు తీసుకొని మీరు భగవంతుని దగ్గర పోతారు.
నా బిడ్డ లగ్గం కావాలి, నా కొడుకు లగ్గం కావాలి, నా వ్యవహారం మంచిగా కావాలి, నేను పాస్ కావాలంటారు. చూడండి, ఎవరైతే భూమధ్య సాధనలో ప్రవీణిలో అక్కడ మనసును సాధించిన వారు, మనసును ఏకాగ్రం చేస్తారో వాళ్ళ సంకల్పం ఫలిస్తుంది. కలియుగంలో నేను కలియుగం నిదర్శనాలు చెప్తాను. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస యొక్క గురుముఖ శిష్యుడు. రామకృష్ణ పరమహంస కూడా అంత ధనవంతుడు కాదు. స్వామి వివేకానంద కూడా మంచిగా విద్యలో ప్రవీణుడు, కానీ ఆయన దగ్గర ధనం లేకుండా బిచ్చం అడిగేవాడు కాదు. భారతదేశంలో రామకృష్ణ పరమహంస యొక్క ఉత్తమ శిక్షణ ప్రచారం చేసి ఆయనకు సంకల్పం సమకూర్చింది ఏమి, విదేశాలలో వెళ్ళాలి. డబ్బు లేదు, విదేశాలలో ఎట్లు వెళ్ళాలి, చేతిలో డబ్బు లేదు. అప్పుడు కలకత్తాలో నావలు పోతుండే విదేశాలకు. అక్కడ ఊకే నిలబడి ఆలోచిస్తుంది. ప్రతిరోజు పోయి ఆడ నిలబడుతుంది. తమ సంకల్ప ప్రభావంతో ఆ క్యాప్టెన్ను ఆకర్షించాడు. ఆ నావల యొక్క క్యాప్టెన్ ఆయనను చూసి ఆయన దగ్గర, ఏమయ్యా నువ్వు రోజు ఇక్కడ వచ్చి నిలబడతావు, మేము చూస్తుంటాం, ఏం కారణం? ఏంలో నేను విదేశానికి రావాలని నాకు కోరిక ఉంది, మరి నీ దగ్గర డబ్బు ఉందా? డబ్బు అయితే లేదా. మరి నువ్వు ఎట్లా వస్తావు? ఆయన వెళ్ళిపోయాడు. కానీ నేను జరగలే. ఆడనే నిల్చుండి ప్రతిరోజు కొంతసేపు ఆడ నిల్చుండిపోయేది. మళ్ళా క్యాప్టెన్ వచ్చాడు. ఏమయ్యా, లేదు నేను పోయి తీరాలే విదేశాలు, నా సంకల్పం అది. అలా క్యాప్టెన్ అన్నాడు, అయ్యా చూడు, ఒక ఉపాయం ఉంది. ఏంది? మా నావల పనిచేస్తారు, మరి నువ్వు కూడా పనిచేస్తే మేము దొరికిపోతాం. ఫలించి సంకల్పం. నావ వెళ్ళింది. అమెరికాలో ఆయనను వదిలించు. నావలో ఆ పని చేసిండు. ఏ పనైనా చేస్తుండే, బొగ్గు మోస్తుండే, ఊడుస్తుండే. అక్కడ పోయిండు. కానీ నగరంలో ప్రవేశం లేదు. అక్కడ గ్యారెంటీ కావాలి. అటనే నిలబడ్డాడు. పోలీస్ సూపరింటెండెంట్ వచ్చిండు. ఏమయ్యా నీ దగ్గర ఇన్ని వేల గ్యారెంటీ ఎవరన్నా నిన్ను పరిచయం ఉన్నారా? పైసలు లేదంటున్నావు, పరిచయం ఉందా? నీకు పరిచయస్తులు ఎవరైనా ఉన్నారా? నాకెవ్వడూ పరిచయం లేదు. పేపర్లో పడ్డది, ఇండియా నుంచి ఒక సాధువు భారతదేశం నుంచి వచ్చిండు, ఆయనకు ఎవరూ పరిచయం లేరట, ఆయన దగ్గర డబ్బు లేదట, డబ్బు లేనిది వచ్చిండు అని ఆశ్చర్యపడి అంతా అమెరికా వాళ్ళందరూ మోటార్లు తీసుకొని వచ్చారు చూసేటానికి. భవ్య స్వరూపం, బ్రహ్మచారి. ఆయన చూసి అందరూ ఆనందపడ్డారు.
మళ్ళీ పోలీస్ సూపరింటెండెంట్ వచ్చిండ్రు, అయ్యా ఇంతమంది అమెరికన్స్ వచ్చిండ్రు, ఇలా నీకు ఎవరు పరిచయం లేరా? మంచిగా ఒక ఆమె, ఒక స్త్రీ మోటార్లో కూర్చున్న, అగో ఆమె నాకు పరిచయం ఉన్నదని. ఆడ కూర్చున్నది చూడు, ఆమె నాకు పరిచయం. పోలీస్ సూపరింటెండెంట్ పోయింది, ఏమయ్యా, ఏమమ్మా నువ్వు ఫలానా ఆయనకు పరిచయం చేస్తావా? నీ దమాన్